4వదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చూద్దాం రండి. ఆదికాండము 19:24 చేస్తున్నాడన్న నేల మొలకలను నాశనం చేసి. కాబట్టి ఆదికాండం 19:24 ఏంటంటే ఎవరెక్కడ కనపడుతున్నారు? సొదొమ గొమొర్రా పట్టణం. సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉంది? చెడిపోయి ఉంది. తను చెడిపోయిన విషయం బట్టి లేదా పాపంలో ఉందనుకోవచ్చు. తన పాపము ఎక్కడ చేరింది? సొదొమ గొమొర్రా యొక్క పట్టణపు యొక్క పాపము ఆకాశమున కంటింది. ఆకాశమున కంటినంత పాపం వారు చేస్తే దేవుడు గాయం పెట్టాడు. ఏంటి ఆ గాయం? పైనుంచి అగ్ని గంధకాలతో వచ్చేసినాయి. మనుషులను గాయపరిస్తే ఏమైంది? చచ్చిపోయారు. బతికొండలా ఎప్పటికే పచ్చి గరికి కూడా మొలలేదు అంటారు అందరూ కూడా. అటువంటి గాయము దేవుడు గాయం పెడితే తిరిగి కోలుకోలేము. అర్థమవుతుందండి? దేవుడు ఒక గాయం పెడితే, దేవుడు ఒక గాయాన్ని చేస్తే, దేవుడు ఒక మనుషుడికి ఒక గాయం చేస్తే తిరిగి కోలుకోవటానికి కష్టము. తిరిగి కోలుకోవడానికి కూడా కష్టమే. ఎందుకు దేవుడు గాయం చేస్తున్నాడంటే పాపాన్ని బట్టి. ఏదైతే పాపం చేస్తున్నాడో ఆ పాపాన్ని బట్టి దేవుడు గాయం చేస్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఎందుకు గాయం చేస్తూ వచ్చాడు పట్టణస్తులకి? ఎందుకు ఆ పట్టణంలో ఉన్న వారు గాయం అవుతూ వచ్చిందంటే చేసిన పాపం అలాంటిది. వాళ్ళు పాపం చేయటం ద్వారా వాళ్ళు కోలుకోలేనటువంటి గాయాన్ని ప్రభు చేస్తూ వచ్చారు. వాళ్ళు ఆ గాయంతోనే ఎక్కడుండారు? నరకంలో ఉండారు. ఇప్పుడు ఎక్కడుండారు? నరకంలో. దేవుడు గాయం చేస్తే, దేవుడు గాయపరిస్తే కోలుకోలేం మనం. దేవుడు గాయం చేస్తే కోలుకోలేం. ఒక్కోసారి అంటాం, ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఈ బాధపడాలన్నా అంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో నేను కూలిపోయి ఉండాలి, నాకు విడుదల దొరకదా? ఎన్ని సంవత్సరాలు ఈ బాధలు? ఎందుకంటే దేవుడు గాయం చేస్తే ఎన్ని సంవత్సరాలైనా మౌనంగా ఉండి అనిపించాల్సిందే. ఎందుకు? ఆయన గాయం చేశాడు. కోలుకోలేనటువంటి గాయం అది. సొదొమ గొమొర్రా పట్టణస్తులు కనీసం మేలుకొని తప్పించుకోవడానికి కూడా దేవుడు సమయం ఇవ్వాల. అంటే కోలుకోవడానికి కూడా దేవుడు సమయం ఇవ్వాల. మాట ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి. లోతుని కాపాడాడు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? మిగతా వాళ్ళందరూ అగ్ని గంధకాలతో కాల్చివేయబడుతూ వచ్చారు. ఎందుకు అగ్ని గంధకముల చేత కాల్చివేయబడుతున్నారంటే కోలుకోలేని గాయం అది గాయమే. గాయం చేస్తూ వచ్చాడు సొదొమ గొమొర్రా పట్టణస్తులకు. ఎందుకు? చేసిన పాపాన్ని బట్టి. దేనికి? చేసిన పాపం అలాంటిది. మనం ఏమనుకుంటామంటే ఏదో చిన్నదో పెద్దదోలే పాపంలే అనుకుంటాం. ఒక అబద్ధం ఆడతామే ఏదో చిన్న పాపంలే, మోసం చేయటం చిన్న పాపం, దొంగతనం చేయటం చిన్న పాపము, ఇంకోటి చిన్న పాపం అనుకుంటాం. చిన్న పాపమే కోలుకోలేకుండా మనం చేస్తుంది. ఎందుకంటే ఆ చిన్న పాపాన్ని బట్టి ఆయన గాయం చేస్తున్నాడు. చిన్న పాపాన్ని బట్టి చూడండి, ఆదాము ఉన్నాడు, దేవుని సన్నిధిలో చిన్న పాపమే చేసి ఉంటాడు. కోలుకున్నాడా? తిరిగి దేవుని సన్నిధి రాగలిగాడా? లేదు. అందుకే అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:12 రాయబడుతూ వచ్చింది. ఏమని? మొదటి ఆదాము ద్వారా ఎట్లా పాపం సంప్రాప్తి అయ్యాను అంటే ఇక పాపం నుండి కోలుకోలేకపోయాడు ఆదాం. తన పాపంలోనే తాను చనిపోతూ వచ్చాడు. కానీ పాపంలో ఉన్న తన జీవితాన్ని కోలుకునే స్థితి లేదు. ఏ పాపంలో ఆదాం జీవిస్తూ వచ్చాడు, ఏ పాపంలో అయితే ఆదాం ఉంటూ వచ్చాడు, అదే పాపంలో ఆదాం చనిపోయాడు. కానీ కోలుకోలేదు. ఇక అంటే తిరిగి దేవుని రాజ్యానికి రాలా, తిరిగి దేవుని సన్నిధిలోకి రాలా. దేవుని రాజ్యం అంటే దేవుని సన్నిధికి వచ్చిన అనుభవం కూడా లేదు. ఎందుకనంటే కోల్పోయాడు. ఏం చేశాడు? కోల్పోయాడు. ఎందుకు? పాపాన్ని బట్టి కోల్పోతూ వచ్చాడు. అది గాయము. పాపం చేశాడు, దేవుడు గాయం పెట్టాడు. ఇక కోలుకోలేని స్థితిలో ఉన్నాడు. జాగ్రత్త. గాయము చెయ్యును అంటే ఆయన గాయాలు ఎలా ఉంటాయి? కడితే అది వేరు. కడితే ఒక క్షణంలోనే స్వస్థత. ఆయన గాయం చేస్తే కోలుకోలేని స్థితిలో మనం ఉంటాం. తిరిగి కోలుకోలేం. ఒక మాట అంటాడు, ఐగుప్తీయులు అందరి చెవులు గింగురుమనిపించేలా నేను ఒక అద్భుతం చేస్తానంటాడు. అందరి చెవులు గింగురుమనిపించాలంటే అందరి చెవుల్లోకి వెళ్ళి చెవులు కూడా తట్టుకోలేనంత అద్భుతాన్ని నేను చేస్తానంటాడు. అదేంటి తెలుసా? తట్టుకోలేని స్థితి చాలా ఉండే. ఒక కోణం చూస్తే తట్టుకోలేనిది వద్దు. దేవుడు మనల్ని గాయం చేయక మునిపే మనం ఏం చేయాలా? గాయపరచబడిన అనుభవంలోకి వచ్చి ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ఆయన గాయం చేస్తే తిరిగి కోలుకోలేం. ఎన్ని సంవత్సరాలంటే ఇట్టాగే ఉండిపోతాం. తిరిగి కోలుకోలేం, తిరిగి కట్టుకోలేం, తిరిగి స్వస్థతను అందలేం. ఎందుకు? ఆయన చేసిన గాయం అలాంటిది. ఈరోజు మన జీవితాలు మనం అందరం కూడా ఎల్షద్దై విశ్వాసమే. సేవకుడైనా విశ్వాసులైనా ఎవరైనా ఎల్షద్దైకి సంబంధించిన వారమే. మనమందరం ఏం చేయాలా? ప్రభా
మేం కోలుకోలేని గాయం మాకు అవ్వకమునిపి మేము మీ పాదాల దగ్గరికి వస్తున్నాం, నీ పాదాల దగ్గర సమర్పించుకుని వస్తున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు. ఇక్కడ జీవిత చరిత్ర చూడగా కోలుకోలేనటువంటి పాపం చేస్తూ వచ్చాడు. ఎవరి వ్యక్తి? సదోమ గుమర పట్టణస్థులు. వాడు చేసిన పాపాన్ని బట్టి ఇప్పుడు కూడా కోలుకోలా. వద్దు, దేవుడు గాయం చేస్తే అట్లా ఉండేది, తిరిగి మనం కోలుకోలేం. ఎన్ని రోజులు ఉండి ఎట్టాగుండేది, మందిరం కూడా కట్టుకోలేం. తిరిగి మనం కోలుకుని మందిరం కూడా కట్టుకోలేం. ఎందుకు? ఆయన గాయం చేస్తే తిరిగి కట్టుకునే స్థితి ఉండదు. ఒకవేళ ఇప్పుడు ఆయన గాయం చేసి ఉంటే దానికి పశ్చాత్తాపడితే తిరిగి కట్టుకోవడానికి ఒక అవకాశం ఉండేది. పశ్చాత్తాపడితే తిరిగి కట్టుకోవడానికి ఒక అవకాశం ఉండేది. అది మన జీవితంలో ఏ విషయంలో అయినా సరే, మందిరమనే కాదు, మన జీవితంలో ఏ విషయంలో అయినా దేవుడు ఒక కార్యం చేయాలంటే తిరిగి ఏం చేయాలి? మనం పశ్చాత్తాపడాలి. కోలుకోలేని స్థితిలో దేవుని ద్వారా వెళ్ళొద్దు. ఆ గాయం ఇంకా భయంకరమైనది. ఇక మనం ఎంత కోలుకోవాలన్నా కోలుకోలేం. ఒక మాట చెప్పమంటారు, దానికి అర్థం నేను ముగిచ్చేస్తా. ఎట్లా చెప్పమంటారా? ఒక బాధ తీసుకొచ్చాడానికి ఒక గాయమే అది బాధ. ఒక గాయం బాధ, ఒక గాయం. అది తగ్గిపోయే లోపలే ఒక నింద వచ్చిందనుకో, అది ఒక గాయం. అది తగ్గిపోయే లోపలే ఒక శ్రమ వచ్చిందనుకో, అదొక గాయం. అంటే కోలుకోలేకుండా చేసేది ఇలాంటివే గాయం. అంటే ఒకదానేమిటో ఒకటి మనుషుడు తిరిగి లేచే స్వేచ్ఛగా ఉండేదాకా ఉండదు. అందుకే అంటాం, నేను ఎంత చేసినా నాకు సంతోషం లేదా, జీవితం ఇంతేనేమో అంటాం. ఎంత చేసినా ఇంతేనేమో అనుకుంటాం. ఎందుకు? కోలుకోలేని గాయం ఆయన పెడుతున్నాడు కాబట్టి. సదొమ గుమర పట్టణంలో వాడు కోలుకోలేని గాయం ఆయన చేయడానికి కారణం ఏంటి తెలుసా? సదొమ గుమర పట్టణంలో మీద ఆయన కోలుకోలేని గాయం ఎందుకు చేశాడంటే పాపం ఆకాశానికి అంటింది. వాళ్ళు చేసిన పాపం యవనస్తులు లేదు, వృద్ధులు లేదు, నడివయసులు ఉన్నవారు లేదు, చిన్నపిల్లలు లేదు, దేవదూతలతో పాపం చేయడానికి వచ్చారు కాబట్టి వారి పాపం ఆకాశానికి అంటడం ద్వారా దేవుడు వారు కోలుకోలేని గాయాన్ని చేశాడు. ఈరోజు మనం, మన కుటుంబీకులు, మనం దేవుని సన్నిధికి వస్తున్న మనమందరం మనలో పాపం ఉంటే దాన్ని సరి చేసుకోకపోతే కోలుకోలేని గాయం మనకు అవుతుంది. కోలుకోలేని గాయం అది అవ్వకూడదంటే సరి చేసుకోవాలి. ప్రభా ఎల్షద్దాయి కోలుకోలేని గాయం అవ్వద్దు, నన్ను బట్టి అవ్వద్దు, నా తప్పులు క్షమించు, నా పాపాన్ని క్షమించు. నా పాపాన్ని బట్టే ఎల్షద్దాయి గాయం అవ్వచ్చు. నా పాపాన్ని బట్టి నా కుటుంబానికి, నా పాపాన్ని బట్టి నా ఇంటి వారికి, నా పాపాన్ని బట్టి నా రక్త సంబంధికులకి ఎవరికి గాయం అయ్యొద్దు, గాయం అవ్వద్దు. నేనే ఒప్పుకుంటున్నా ప్రభు, నన్ను బట్టి ఎందుకు ఈ గాయాలు, నన్ను బట్టి వద్దు, కోలుకోలేని గాయం వద్దు ప్రభు, నేను క్షమాపణ ఒప్పుకుంటానని ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుందాం. ప్రభు క్షమిస్తాడు. ఇదన్నమాట. 4 మరొక మాట చూద్దారండి. మరొకటి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరొక వ్యక్తులు ఉన్నారు. రండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 23 వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23 వచనం. ఎక్కిపొమ్ము 2వ రాజుల గ్రంథము చదవండి అక్క. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23 వచనం చదవండి. ఇంకా కొంతమంది తీసుకోలేదు, అందుకే చెప్పాను. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23 వచనం. అక్కడ నుండి అతడు బేతేలుకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవచ్చుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతన్ని అపహాసం చేయగా అతని వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 45 బాలురులను చూడండి, గాయం ఎట్టవుతుందో. గాయము బహుభయంకరంగా అవుతుంది. ఎవరికి గాయం అవుతుంది? ఎవరికి గాయం అవుతుందంటే చిన్న పిల్లలకి. అర్థమవుతుందండి? చిన్న పిల్లలకి. ఎందుకు గాయం అవుతుంది? గాయం ఆయన ఎందుకు చేస్తున్నాడు? శపించబడిన అనుభవం ఉండారు కాబట్టి. ఎందుకు? శపించబడిన అనుభవం ఉండారు. దేవుడు వారికి గాయం చేయడానికి గల కారణం ఏంటంటే శపించబడిన అనుభవం ఉండారు. శపించబడిన అనుభవంలోకి వచ్చి ఉండారు. శపించబడటానికి కారణం ఏంటి? వాళ్ళు శపించబడటానికి కారణం ఏంటి? యెహోవా నామాన్ని బట్టి కాదక్క, కాదు. చూసి చదవండి. ఏం చేశారు? దేవుని మాట అక్కడ ఏం చెప్పాడు దేవుడు వినకపోవటానికి? మరి అది దేవుడు చెప్పాడు అక్కడ కాదు. ప్రజలు ఏం చేశారు? అపహాసం చేశారు. ఎవరు? పిల్లలు. ఎలీషా మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటే 2 పాళ్ళు ఆత్మ కలిగి ఎలీషా నడుచుకుంటూ వస్తుంటే 2 అంతుల ఆత్మ కలిగి ఎలీషా నడుచుకుంటూ వస్తుంటే
2 పాళ్ళు దీవెనలు కలిగి ఎలీషా నడుచుకుంటూ వస్తుంటే ఎలీషాతో ఏమంటారు ప్రజలందరూ కూడా? ప్రజలంటే పిల్లవాళ్ళు ఏమంటారు? పిల్లలు బోడివాడా చెప్పండి, బోడివాడ ఎక్కిపోమంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఏళ్ళని చేస్తూ వస్తున్నారు, ఏళ్ళని చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఎవరిని అవమానిస్తున్నారు? ఎలీషా ఎవరు? ప్రవక్త. ఒక దైవజనుడిని ఒక ప్రవక్తని హేళన చేస్తూ పిల్లలు వచ్చారు. పిల్లలకి ఏం జరుగుతూ వచ్చింది? శపించబడుతూ వచ్చారు. శపించబట్టడం ద్వారా ఏమైంది? ఎలుగుబంట్లు వచ్చి ఏం చేసినాయి? ఎంతమంది తింది? 42 మంది. 42 మందిని తినేస్తూ వచ్చినాయి. ఎందుకంటే శపించబడిన అనుభవం. దేవుడు గాయం చేస్తే పిల్లలను కూడా శత్రువు తినేస్తుంది. దేవుడు ఒక గాయం చేస్తే, దేవుడు మనకు చేయడమే కాదు, మన పిల్లలకు కూడా గాయం చేస్తే, మన పిల్లలు కూడా శపించబడిన అనుభవాలు ఉంటే, మన పిల్లలు కూడా హేళన చేసే అనుభవాలు ఉంటే, మన పిల్లలు కూడా దైవజనులు కానీ దేవుని బిడ్డలు కానీ అవమానించిన రీతిలో ఉంటే గాయం అవుతుందంట. ఎటువంటి గాయం ఇది? ఆయన గాయం చేయగా ఏం జరిగింది? ఆడ ఎలుగుబంట్లు వచ్చి 42 మందిని తినేస్తూ వచ్చినాయి. ఎవరిని తిన్నాయి? చిన్న పిల్లలు చేసిన పాపం ఇది. పిల్లలు చేసిన తప్పు ఇది. ఎందుకంటే అది విధానం అలాంటిదే. ఎల్ షద్దాయ్ పిల్లల పాపం చేస్తే, ఎల్ షద్దాయ్ పిల్లల పొరపాటు చేస్తే, ఎల్ షద్దాయ్ పిల్లల్లో బలహీనత, పొరపాట్లు, హేళనతో కూడిన జీవితం ఉంటే చాలా నష్టం కలిగిద్ది. మనం అందరం ఎల్ షద్దాయ్ పిల్లలు ఏం జరుగుతూ వచ్చింది? హేళన చేయటం ద్వారా. అంటే మనం హేళన చేస్తామని కాదు, హేళన పూర్వకమైన జీవితం మనలో ఉండదు కాదు, హేళన చేసే జీవితం మనలో ఉండకూడదు. హేళన చేయటం ద్వారా దేవుడు గాయం చేస్తూ వచ్చాడు. ఎందుకు హేళన చేయబడిన ద్వారా వారికి ఏమవుతూ వచ్చింది? శపించబడ్డారు. దేవుని నామాన్ని బట్టి శపించబడిన వారికి దేవుడు గాయం చేస్తే, దేవుని నామాన్ని బట్టి శపించబడిన వ్యక్తుల్లో దేవుడు గాయం పెడితే ఎప్పటికీ వారి జీవితాలు ఎక్కడ ఉండారు? సమాధుల్లో చనిపోయిన అనుభవం ఉండారు. ఎందుకు అంటే చనిపోవడం కాదు నేను అన్నది. ఎందుకు? దేవుడు గాయం పెడితే అలా ఉంటుంది. ఎందుకు దేవుడు గాయం చేశాడు? ఎందుకు దేవుడు గాయం పెట్టాడంటే శపించబడిన అనుభవం ఉంటుంది. మన జీవితాలు దేవుని ద్వారా శపించబడకూడదు. దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందాలి కానీ, దేవుని ద్వారా దీవెనలు పొందాలి కానీ, దేవుని ద్వారా మేళ్ళు పొందాలి కానీ శపించబడిన అనుభవం మనలో ఉండకూడదు. శపించబడిన అనుభవం మనలో ఉంటే చాలా నష్టపోతాం. నేను ఆ మాట చెప్పను కానీ చాలా నష్టపోతాం. అలా నష్టపోకూడదు. అలా నష్టపోతే మనము మన కుటుంబాలకి దుఃఖమే కానీ సంతోషం ఉండదు. ఏం జరిగిందన్నది నేను చెప్పను, మీరు చదివారు కాబట్టి నా నోటికి చెప్పకూడదు. ఎందుకంటే అది మీకే కీడు, చెప్పకూడదు. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే అలా జరగకూడదు. దేవుని సమయం వచ్చినప్పుడే మనం దేని ద్వారా శపించబడుతున్నామో, దేవుని ద్వారా శపించబడిన అనుభవం ఉందో, దేవుని ద్వారా ఏ శాపాన్ని అయితే మనం పొందుకున్నామో అది సరి చేసుకుంటే ఆ నష్టం రాకుండా మనకు ఉండిద్ది. సరి చేసుకోవాలి. మన మీద దేవుని శాపం ఉందా? మనల్ని దేవుడు శపిస్తున్నాడా? సరి చేసుకుందాం. నేను ఒక మాట చెబుతా ఈరోజు ఎవరికి తెలియనిది. హెబ్రోన్ పక్కనే ఒక పెద్ద కాంపౌండ్ ఉంది. కాంపౌండ్ వాల్ అంటే ఒక స్థలం ఉంది. ఆ రోజులో ఆయన సీఎం ఉన్నప్పుడు స్థలం కొనుక్కుంటే ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఆయన వచ్చి బక్సింగ్ గారి దగ్గరికి వచ్చాడంట. వచ్చి అయ్యా ఇది ఈ స్థలం కూడా ఉంది కదా, ఇది మొత్తం నాకు ఇంకొక చోట నేను నీకు ఇస్తాను అన్నాడంట. అంటే బక్సింగ్ గారు అన్నాడంట, అది కాదు, ఇది దేవుని వల్ల తీసుకున్నది కాబట్టి ఇది ఇవ్వటం కుదరదు, దేవుని చిత్త ప్రకారం వాగ్దానం ఇచ్చాడు, ఇవ్వటం కుదరదు అన్నాడంట. అంటే ఆయన ఏం చేశాడు, నేను సీఎంని కదా, అప్పుడు ఉమ్మడిగా ఉంది కదా, అప్పుడు తెలంగాణ అందరూ కలిసి ఉంది కాబట్టి నేను సీఎంని, నేను చెప్తే కూడా నువ్వు ఇవ్వవా అని కొంత వాదన పెట్టుకుని బక్సింగ్ గారి మీద ఏలు చూపించి నీ ఎవరని చెబుతాను, ఇది ఎట్లా లాక్కోవాలో నాకు తెలుసు అని ఏలు చూపించి వచ్చాడు. వస్తే బక్సింగ్ గారు చెప్పాడంట, నీ కుటుంబంలో ఒకడు రక్తం కక్కుని చచ్చిపోతాడని చెప్పాడంట. ఏం చెప్పాడు? రక్తంతో చచ్చిపోతాడు, రక్తం కక్కునే చచ్చిపోతాడు, అంటే రక్తపు ద్వారానే చనిపోతాడని చెప్పాడంట. చెప్తే ఈయన ఏలు ఎట్లా చూపించాడు అట్లాగే ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్తే ఏలు ఎట్లాగే ఉందంట. అప్పటిదాకా ఆయన గమనించలేదంట. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏలు అట్లాగే ఉందంట, ఎట్లా చూపించాడు అట్లాగే ఉండిపోయిందంట. ఇప్పుడు చూసాం కదా, ఒక ప్రవక్త సింహం చేత చంపబడిన ప్రవక్త అంతకుముందు అదే చేశాడు, ఆయన అలా చేశాడు, అలాగే జరుగుతూ వచ్చింది. అలా ఉండిపోతే ఏం జరిగిందంటే చివరికి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసిందంట ఏలు మరలా రావట్లేదంట, ఎట్ట ఉందో అట్టగా ఉండిపోయిందంట. మళ్ళీ ఆయన తప్పు తెలుసుకుని బక్సింగ్ గారి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగాడు కానీ పాపం బోలా, చేసిన తప్పు బోలా, దైవజనుని నిందించి అవమానించి ఎదురుగా మాట్లాడిన మాటకి దేవుడు క్షమించలా.
ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? మీదటికి ఆ కాలమునే వారి యొక్క కొడుకులు ఎందుకు చనిపోతూ వచ్చారు? ఎందుకంటే ఇది దేవుని శాపం. దేవుడు శపిస్తే కోలుకోలేని స్థితిలో ఉంటుంది. ఎలా ఉంటుంది గాయం అంటే ఇలా ఉంటుంది. ఎప్పటికీ వాళ్ళ కుటుంబం మీద ఆ శాపం సంప్రాప్తం అవుతూనే వస్తుంది. అది పోవాలంటే ఏం చేయాలా? వాళ్ళు ఏం చేయాలా? ఎందుకు ఈ మాట చెప్పానంటే, చేసిన వాడు వేరు, వచ్చింది ఎవరి మీదకి వచ్చింది? పిల్లల మీదకి. ఇప్పుడు ఆ పిల్లల మీదకి ఉంది అది. ఇప్పటికి కూడా పిల్లలు రోడ్డు యాక్సిడెంట్తో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? ఇది శాపం. తరతరాల నుండి వస్తున్న శాపం ఇది. 3-4 తరాలకు అనుమతిస్తానన్న శాపం ఇది. ఎందుకు? ఆ రోజు ఆ దైవజనుని హేళనకరంగా అవమానకరంగా మాట్లాడినందుకు ఎప్పటిగా కుటుంబం శాపాన్ని అనిపిస్తూ వస్తుంది. ఇది వాస్తవం. హెబ్రోను గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది దీని చరిత్ర. హెబ్రోను గురించి పూర్తి తెలిస్తే అప్పుడు తెలిసింది మనకి. ఏదో హెబ్రోను 3 పాటలు వాక్యము ఇది కాదు మనకు తెలిసేది. నిజంగా హెబ్రోను గురించి తెలిస్తే అప్పుడు తెలిసింది దాని సారం ఏంటన్నది. ఇది వాస్తవం, ఇది నిజంగా జరిగింది. ఎప్పటిగా కుటుంబంలో అదే జరుగుతూ వచ్చింది. అదే జరుగుతుంది. దేవుడు కానీ గాయం పెడితే పిల్లలకు కూడా మరణమే కానీ జీవం ఉండదు. అటువంటి నష్టం మనం తెచ్చుకోకూడదు. ఏం చేయాలా? ప్రభువా నా తప్పులని క్షమించమని ఒప్పుకోవాలి. ఆ రోజు ఆయన వచ్చాడు, తన జీవితాన్ని తను సరి చేసుకున్నాడు, కానీ ఆ శాపాన్ని పోయేటట్టు ఒప్పుకోవాలా. తద్వారా ఏమైంది? ఇప్పటిగా కుటుంబం మీద సంప్రాప్తి అవుతూ వచ్చింది. అలా జరగకూడదు మన మీద. మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ప్రభా దైవజనులు ఏమన్నానా, లేదా దైవజనులకు అవమానకరంగా, లేదా ఎవరినన్నా ఏమన్నానా నన్ను క్షమించు. లేదా దైవజనులైనా సరే నేను ఎవరినన్నా ఏమన్నా సరి చేసుకోవాలి. అది ప్రాముఖ్యత. నేను ఎందుకు పులిపేట మీద ఉండి క్షమాపణ అడుగుతాను తెలుసా? ఇటువంటి చావు రాకుండా ఉండాలని, ఇటువంటి శాపం రాకుండా ఉండాలని. నేను తప్పు చేస్తున్నాను కాదు, నాకు తెలిసి నేను ఎలా నడుస్తున్నాను. క్షమాపణ ఎందుకు అడుగుతానంటే సరి చేసుకోవడానికి. ఎందుకంటే అట్లాంటి మరణం రాకూడదు తెలుసు కాబట్టి అట్లాంటి మరణం రాకూడదనే సరి చేసుకుంటుంది. నేనేదో తప్పు చేసినాను కాదు, లేదా నేనేదో పాపం చేసి మీ కాళ్ళ దగ్గరికి వస్తున్నాను కాదు. ఎందుకు సరి చేసుకుంటున్నాను? ఎందుకంటే మీరు అలాంటి సరి చేసుకోవడం నేర్చుకోవాలి. అలా దేవుని శాపం పొందకూడదు. దేవుని శాపం పొందకూడదు. సరి చేసుకోవాలి. అది ప్రాముఖ్యత. గాయం చేస్తే 3-4 తరాలు కూడా ఆ శాపాన్ని బట్టి నష్టమే పొందుతాం, కానీ మేలు లేదు. ఇది మరొక విషయం చూసి ముగిద్దాం. అంటే సమయం అయిపోయింది, 1:30 అవుతున్న వచ్చింది. ఇప్పుడు ఎన్నో మాట ఇది? 5. 6వ విషయాన్ని చూద్దారండి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం, క్షమించండి 19వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 29వ వచనం. చాలనా. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడిన మాట ఏంటంటే, హిజ్కియాకి దేవుడు చెప్పేటటువంటి మాట, ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, 3వ సంవత్సరమున మీరు విత్తనములు చేలు కోయుదురు. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి ఇంకా మనం అర్థం కావాలంటే 19వ అధ్యాయం చదివితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. 19వ అధ్యాయంలోనే ఏమని ఉంటుందంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరి వ్యక్తి అంటే హిజ్కియా కాదు. ఎవరి వ్యక్తి? సెన్హెరీబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సెన్హెరీబు గురించి ఏమని మాట్లాడుతున్నాడు? తన జీవితం చూడగా సెన్హెరీబు ఎలాంటి వాడంటే తను ఎంతో దారుణంగా ఉంటూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా మాట్లాడతాడు. ఏమనంటాడు తెలుసా? నీవు నీ దేవుణ్ణి నమ్ముకోవద్దు, నా చేతిలో నుండి ఎవరు రక్షించగలరని చెబుతున్నారు కదా, అవి నమ్మొద్దు. నమ్మితే నష్టపోతారు. ఆ జీవితం మీకు వద్దు, ఆ తప్పులు మీకు వద్దు, మీరు నమ్మొద్దని సెన్హెరీబు మాట్లాడుతూ వస్తాడు. మాట్లాడుతుంటే సెన్హెరీబు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను బాధపెట్టి గాయపరచాలని చూసినప్పుడు అనేకుల్లో బాధని, కలవరాన్ని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? కలవరం. అనేకులకి ఏం తీసుకొచ్చాడు? కలవరం.
సెన్హెరీబు వచ్చి హిజ్కియా రాజుకున్నప్పుడు వచ్చి, అయ్యా ఇదిగో ఇది నువ్వు ఏ దేవుడు నమ్ముకున్నావు అనుకుంటున్నావేమో, ఏ దేవుడు కాపాడతాడు అనుకుంటున్నావేమో, నా చేతిలో నుంచి ఏ దేవుడు నేను కాపాడలేడు అంటుంటే, ఏ దేవుడు నేను రక్షించలేడని చెబుతుంటే, ఏ దేవుడు కూడా నీకు విమోచన ఇవ్వలేడని చెబుతుంటే, ఏ దేవుడు కూడా పూర్తిగా నీకు విడుదల ఇవ్వలేడని చెబుతుంటే ప్రజల్లో ఏముండుద్ది? ప్రజల్లో ఏముండుద్ది? ఇక భయం వచ్చేసిద్ది, అసమాధానం వచ్చేసిద్ది, ఏమైందో తెలియని స్థితిలో ఉంటారు. ప్రజలకి కలవరాన్ని తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? కలవరం. సెన్హెరీబు ప్రజలకి కలవరం తీసుకొస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వేం బాధపడవసరం హిజ్కియా, మీదటికి కాలమున మరి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఆ తర్వాత సంవత్సరం పండే పంటలు మీరు తింటారు, మీరేం కంగారు పడొద్దు. ఆయన ఏం చేయలేడు మిమ్మల్ని. సెన్హెరీబు ఏం చేయలేడు. ఎందుకు? సెన్హెరీబు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? కలవరాన్ని తీసుకొస్తే కలవరాన్ని బట్టి దేవుడు గాయం చేస్తూ వచ్చాడు. దేవుడు చేసిన గాయం చూడగా ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తే ఒక మెరుపే ఆకాశం నుండి వస్తే ఆ మెరుపులోనే అనేక మంది చచ్చిపోయిన అనుభవం కనపడితే భయపడి వెళ్ళిపోతాడు. దేవుడు గాయం చేస్తే దిక్కుదోచని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. సెన్హెరీబు యొక్క చరిత్ర చూస్తే, తన జీవిత చరిత్ర చూస్తే ఎంతో దారుణంగా ఉంటూ వస్తుంది. హిజ్కియా యొక్క దినాల్లో హిజ్కియా ఉన్నప్పుడు కూడా సెన్హెరీబు ఏం చేస్తున్నాడు? దారుణమైన జీవితం కలిగి ఉంటాడు. అందుకే సెన్హెరీబు యొక్క కుమారులు, ఆ రాజు యొక్క కుమారులు ఏం చేస్తూ వచ్చారు? రాజుని చంపేస్తూ వచ్చారు. గుళ్ళకి వెళ్ళి మొక్కుతుంటే అక్కడే చంపేస్తూ వచ్చారు. గాయం చేస్తే దేవుడు గాయం చేస్తే ఎలా ఉంటుంది? దేవుడు గాయం చేస్తే తట్టుకోలేకపోతూ వచ్చాడు. ఎందుకు? కలవరాన్ని తీసుకొచ్చాడు. దేవుని ప్రజల్లో కలవరాన్ని తీసుకొచ్చాడు. కలవరాన్ని తీసుకురావడం ద్వారా తన జీవితం నష్టం జరుగుతూ వచ్చింది. కలవరం వల్ల ఎంత నష్టపోతున్నాడు? 36 వచ్చిన చదివితే అర్థమైంది. అప్పుడు రాజైన సెన్హెరీబు తిరిగిపోయి నినేవే పట్టణమునకు వచ్చి, 2 రాజుల గ్రంథం 19 అధ్యాయం 36 వచనం, నినేవే పట్టణముకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమునకు మొక్కుచుండగా అతని కుమారైన అద్రెమెలెకును సరేజురును ఖడ్గముతో ఏం చేశారు? సరేజును ఖడ్గంతో చంపిరి. చూడండి, దేవుడు గాయం చేస్తే ఎలా ఉంటుంది? కలవరం పెట్టినటువంటి వ్యక్తిని, కలవరంతో ఉన్న వ్యక్తిని, కలవరపరిచినటువంటి వ్యక్తిని, అనేకులు కలవరపడటానికి కారణమైనటువంటి సెన్హెరీబు అనే వ్యక్తిని దేవుడు గాయపరిస్తే తన బిడ్డలే తను చంపేశారు. ఎవరు చంపారు? ఎవరు నరహత్య చేయాల? తన బిడ్డలే తనను చంపేస్తూ వచ్చారు. తన బిడ్డలే తనకు చావును తీసుకొస్తూ వచ్చాడు. తన బిడ్డలే తనకి మరణం తెస్తూ వచ్చారు. దేవుడు గాయం చేస్తే మన ఇంటి వారే మనకు శత్రువులు అవుతారు. దేవుడు గాయం చేస్తే మన రక్త సంబంధికులు మనకు విరోధులు అవుతారు. దేవుడు గాయం చేస్తే మన రక్త సంబంధికులు మనం చంపడానికి ఎదురు చూస్తారు. దేవుడు గాయం చేస్తే ఎలా ఉంటుంది? దేవుడు గాయం చేస్తే రక్త సంబంధికులు మనతో కలిసి ఉండరు, విరోధమైద్ది. కారణం ఏంటి? దేవుడు సెన్హెరీబుకి గాయం చేయడానికి కారణం ఏంటి? సెన్హెరీబుకి దేవుడు ఎందుకు గాయం చేస్తూ వచ్చాడు? కలవరం తీసుకొచ్చాడు ప్రజల్లో. ఎందుకు? కలవరం తీసుకురావడం ద్వారా దేవుడు గాయం చేశాడు. ఆయనకి గాయం పెట్టడం ద్వారా ఏమైంది? ఇప్పుడు మనం చూసిన గాయాల్లో ఒకళ్ళిద్దరు తప్పక మిగతా వాళ్ళందరూ చచ్చిపోయిన స్థితిలోనే ఉంటారు. ఒకళ్ళిద్దరు తప్పక. ఎవరు? నెబుకద్నెజరు, యోబు తప్పక ఇంకా మిగతా వాళ్ళందరూ అదే స్థితికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే గాయం అలాంటిది. ఆయన గాయం చేస్తే అలా ఉంటుంది. ఆయన గాయం చేస్తే ఇది కట్టే గాయం కాదు. ఇది కట్టే గాయం కాదు. గాయం చేసి గాయం కట్టినంటే ఆ గాయాలు వేరు. ఇది కట్టే గాయం కాదు. ఇది దేనికి వస్తుంది గాయము? ఎందుకు గాయం చేస్తున్నాడు? కలవరాన్ని బట్టి. ప్రజలందరిలో నెమ్మదిగా రాజు కింద ఉండి చక్కగా ప్రశాంతంగా నడుస్తున్న ప్రజలు కలవరాన్ని తీసుకురావడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? సెన్హెరీబు వచ్చి కలవరం పెట్టడం ద్వారా ఏ దేవుడు కాపాడుతాడు? మీరు నమ్ముకున్న దేవుడు మీరు మోసం చేస్తాడు, అది చెప్పడం ద్వారా ప్రజలకు కలవరం వచ్చేసింది. ఆ కలవరం తీసుకొచ్చినటువంటి సెన్హెరీబు స్థితి చూసారా? దేవుడు గాయపరిస్తే, దేవుడు గాయం పెడితే, దేవుడు గాయం చేస్తే కట్టేవాళ్ళు లేడు, కుటుంబమే చంపేస్తున్నారు. అది దేవుడు గాయం చేస్తే అట్లా ఉండిద్ది. మరొక మాట చూద్దానండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతన్ని కోలజేదును. ఎవరిని కోల చేస్తున్నాడు? 36 నుండి మనం చదివితే అర్థమైంది. 36 నుండి చదివితే ఎవరి వ్యక్తి? అషూరు రాజు. ఎవరైనా? అషూరు రాజు అంటే సెన్హెరీబే. ఒక రకంగా చెప్పాలంటే
అషూరు రాజే ఏం చేస్తున్నాడు? దేవుడు గాయం పెట్టాడు. ఏంటా గాయం అంటే వదంతి. ఏంటిది అది? వదంతి అంటే అయిపోతుంది. ఒక్కసారిగా దేవుడు తీసుకొస్తున్నాడు. అతనిలో ఒక నూతన ఆత్మను పుట్టించాడు. నూతన ఆత్మ ఎందుకు వచ్చింది? ఇక్కడ నూతన ఆత్మ ఎందుకు వచ్చింది? క్రీస్తులు ఎవడైనా ఉన్నాడా? నూతన సృష్టి అని బైబిల్ అంటుంది. కానీ ఇతనికి నూతన ఆత్మ ఎందుకు వచ్చింది తెలుసా? తిరిగి వెళ్ళిపోవటానికి దేవుని ప్రజల దగ్గర నుంచి. ఎక్కడికి? దేవుని ప్రజల దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోవటానికి. దేవుని ప్రజలతో ఉండటానికి కాదు, దేవుని ప్రజలతో కలిసి ఉండటానికి కాదు, దేవుని ప్రజలతో కలిసిమెలిసి ఉండటానికి కాదు. ఎందుకు వచ్చింది ఈ ఆత్మ? నేను అతనిలో ఒక నూతన ఆత్మను ఎందుకు పుట్టిస్తున్నాడు? నేను అతనిలో ఒక నూతన ఆత్మను పుట్టించి అతడు వదంతి విని తన దేశంలోకి వెళ్ళిపోయినట్లు. ఏ దేశం నుండి అయితే బయటకు వచ్చాడో, ఏ దేశం నుండి అయితే విడుదల పొందాడో, ఏ దేశం నుండి అయితే బయటకు వచ్చాడో తిరిగి ఆ దేశాన్ని పంపించేస్తున్నాడు దేవుడు వదంతి ద్వారా. ఎందుకు ఈ ఆత్మ? నూతన ఆత్మ ఎందుకు వచ్చింది? ఒక క్రైస్తవుడికి నూతన ఆత్మ ఎందుకు? దేవుని మందిరానికి నడిపించబడటానికి. ఇప్పుడు ఈ వ్యక్తికి నూతన ఆత్మ ఎందుకు వచ్చింది? ఎందుకంటే తిరిగి వెళ్ళిపోవటానికి వచ్చింది. తిరిగి వెళ్ళిపోవటానికి. చాలామంది క్రైస్తవులకు నూతన ఆత్మ ఇదే ఉంటుంది. ఏంటి? లోకానికి తిరిగి వెళ్ళిపోవటం, పాపానికి తిరిగి వెళ్ళిపోవటం, లోకం వైపు దాసత్వం అయిపోవటం, పాపానికి తిరిగి వెళ్ళిపోయి పాపానికి దాసులు అయిపోయే వాళ్ళు ఉంటారు. వద్దు, ఆ జీవితం వద్దు. దేవుని ద్వారా నూతన ఆత్మ దేనికంటే దేవుని సన్నిధికి రావటానికి కావాలి. దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి నూతన ఆత్మ వద్దు. నూతన ఆత్మ వద్దు. దేవుని దగ్గర రావటానికి నూతన ఆత్మ ఉండాలి. దేవుని మందిరంలో ఉండటానికే నూతన ఆత్మ ఉండాలి. దేవుని ప్రజలతో సావాసం కలిగి ఉండటానికే నూతన ఆత్మ ఉండాలి. తిరిగి వెళ్ళిపోవటానికి నూతన ఆత్మ ఉండకూడదు. ఎందుకు తిరిగి వెళ్తున్నాడు? అషూరు రాజు ఎందుకు తిరిగి వెళ్తున్నాడు? వదంతి కనపడుతూ వచ్చింది అక్కడ. దేవుడు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం దూతను పంపి ఆజ్ఞ ఇచ్చాను. ఏం జరుగుతూ వచ్చింది? 10వ వచనం. హిజ్కియాతో ఎలాగో చెప్పుడి, యెరూషలేము అషూరాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని దేవుని చేత మోసపోకము. ఇదిగో అషూరు రాజు సకల దేశంలో బొత్తిగా నశింపజేసి సంగతి నీకు వినబడింది కదా, నీవు మాత్రం తప్పించుకుందువా అని అన్నాడు. ఎవరు? అషూరు రాజు. ఈ మాటలు అన్నప్పుడు దేవుడు మరలా పలికిస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? చేయాల్సింది చేస్తాడు. 22 నీవు ఎవరిని తిరస్కరించితివి? ఇందుకు ఆయనకు గాయమైంది. అషూరు రాజుకి గాయం ఎందుకు అయిందంటే 22వ వచనాన్ని బట్టి. 22వ వచనాన్ని బట్టి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనాన్ని బట్టి అషూరు రాజుకి గాయమైంది. ఎందుకయింది? ఎందుకు? నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునే కదా. నీ దూతల చేత యెహోవా తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. నా రథములు సముదాయములతో నేను పర్వత శిఖరములు లేబానోను పార్శ్వములను ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టకరమైన సరళ వృక్షములు నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దుల్లో నక్షత్రముల్లోనే కర్మేలు ఫలవంతములు శ్రేష్టకరమైన క్షేత్రమైన అడవుల్లోనికి ప్రవేశించి ఉన్నవి. నువ్వు చెబుతున్నావు కదా, ఇవన్నీ నా ద్వారా అయినాయి అనుకుంటున్నావు కదా. నెబుకద్నెజరు అషూరు రాజు ఇవన్నీ నీ ద్వారా అయినాయి అనుకుంటున్నావు కదా. ఎందుకు? నువ్వు చేస్తుందని తెలుసా? నీవు దేవుణ్ణి తిరస్కరించిదివి. నువ్వు ఎవరిని తిరస్కరించిదివి? నువ్వు ఎవరిని దూషించిదివి? దేవుని. నువ్వు గర్వించి ఎవరిని భయపెట్టిదివి? దేవుణ్ణి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునే కదా. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దగ్గరకు వచ్చి తిరస్కరించినందుకు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించినందుకు ఏం జరుగుతూ వచ్చింది? దేవుడు గాయం పెట్టాడు. వదంతి మరణం వచ్చింది. తనకు కాదు, తాను తర్వాత చచ్చిపోయాడు. మనం చూసాం. మొదట ఎవరికి వచ్చింది? ప్రజలకే. తనతో పాటు ఉన్న ప్రజలందరూ చనిపోతూ వచ్చారు. వదంతి మరణం. దేవుడు గాయం పెడితే ఇలాగే ఉండిద్ది. మనం కాదు, మనతో పాటు అందరూ పోతారు. ఎవరు? మనతో పాటు అందరూ. ఇక్కడ ఎవరికి గాయం పెట్టాడు? సెనహెరీబుకి గాయం పెట్టాడు. ఏమైంది? తనతో పాటు అందరూ పోతూ వచ్చారు. అందరూ నష్టపోతూ వచ్చారు. అలా నష్టం ఉండకూడదు. ఒక్కళ్ళు చేసిన పాపం ఆకాను అందరికీ నష్టం వచ్చేసింది. రాలేదా? ఒక్కడే చేశాడు. ఇశ్రాయేలుకి అందరికీ, ఎల్షద్దాయికి అందరూ నష్టం చేయవసలా. మనలో ఎవరో ఒక్కళ్ళని చేస్తే చాలు తప్పు. మందిరం కట్టబడదు, మందిరం ఆగిపోతూ ఉండేది. అయితే మనం అందరం ఏం చేయాలా? ఇప్పుడు మీరు పరిశుద్ధులో నేను పరిశుద్ధులని కాదు, మనం ఎవరం పరిశుద్ధులం కాదు. ఏం చేయాలి మనం అందరం? ప్రభా, ఆ తప్పు నేను చేసేనా? మనం పక్కన చూడొద్దు. ఈ అక్కట్టు ఉంది, ఈ అన్నట్టు ఉండాడు అని మనం చూడొద్దు. ఇప్పుడు మనం సరి చేసుకోవాల్సింది ఏంటి? మన హృదయము. ప్రభా, ఈ ఎల్షద్దాయి గాయమైంది. ప్రభా, ఈ ఎల్షద్దాయి గాయం కట్టాలంటే నువ్వే. ఒకవేళ మేము నిన్ను తిరస్కరించి ఉండొచ్చు, నిన్ను దూషించి ఉండొచ్చు, నీకే విరోధంగా జీవించి ఉండొచ్చు. ప్రభా, నన్ను నా కుటుంబాన్ని క్షమించు. మొదట నన్ను క్షమించు.
నేను సరైన విధానంలో క్షమించబడితే, నేను సరైన విధానంలో సరి చేసుకుంటే తండ్రి ఎల్షద్దై కట్టబడిద్ది, గాయం పోడ్చబడిద్ది, అయిన గాయము తిరిగి కట్టబడిద్ది. ప్రభా గాయం అవటానికి నేనే కారణం, గాయం నేనే కారణం. ఎల్షద్దై గాయాన్ని కడతానన్నావుగా, అంటే గాయం అయ్యింది. అయిన గాయాన్ని, ఆ గాయాన్ని స్వస్థత ఇస్తానంటున్నావు కదా. అయ్యింది గాయం అవ్వకుండా స్వస్థత వచ్చిద్దా? గాయం అయితేనే కదా. అయిన గాయం నా వల్లే అయ్యింది, మరొకరి ద్వారా కాదు. నేనే ప్రభా, నా ద్వారా అయిందని మీరైనా నేనైనా అందరం సరి చేసుకోవాలి. మనం సరి చేసుకుంటే గాయం కట్టబడిద్ది, లేకపోతే గాయంగానే ఉండిద్ది, స్వస్థత కలగదు, మందిరం కూడా కట్టబడదు. ఇట్టాగి ఉండిపోతాం. ఏం చేయాలా? అందరం సరి చేసుకోవాలి. పక్కన వాళ్ళని చూడొద్దు, ప్రభు అట్టని చూడొద్దు. అయిపోయింది 2023లో అది ఇది అనుకున్నది అయిపోయింది, పక్కన వాళ్ళని చూసింది అయిపోయింది. ఇది 24 మొదటి పునరుద్ధానం. ఇప్పుడు మనల్ని చూసుకునే టైం వచ్చింది. ఇప్పటి వరకు అనేకులను చూసి ఇప్పుడు మనల్ని చూసుకుని రావాలి ప్రభు దగ్గరికి. ప్రభువా ఇదిగో ఇది ఈ గాయం అవటానికి మేమే కారణం. అషూరు రాజు నిన్ను తిరస్కరించినట్లు అనేక విషయాల్లో మా జీవితంలో నిన్ను తిరస్కరించాం, అనేక విషయాల్లో మా జీవితాలు నిన్ను కాదనుకున్నాము. నీ మీద తిరగబడిన అనుభవం ఉంది, నిన్ను దూషించిన అనుభవం ఉంది. ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని క్షమించు. ఎప్పుడైతే మనం ఇలా సరి చేసుకుంటామో ఎల్షద్దైకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడింది. తిరిగి స్వస్థతనిస్తాడు, తిరిగి కడతాడు. ఎప్పుడు? మనం సరి చేసుకున్నప్పుడు. సరి చేసుకోకపోతే కట్టబడదు. కాబట్టి ఆయన చేసే గాయాలు ఎలాంటివి ఉంటాయి, ఎందుకు గాయాలు అవుతున్నాయి? 7 విషయాలు. మొదటిగా మర్చిపోయారా? యోబుకి గాయం అవుతూ వచ్చింది, తిరిగి దేవుడు కడతానికి ఇష్టపడ్డాడు, సరి చేసుకున్నాడు కాబట్టి. మరొక వ్యక్తి నెబుకద్నెజరు, అయిన గాయం తిరిగి మరలా సమకూర్చబడింది, పశ్చాత్తాపడ్డాడు. మరొక వ్యక్తి మరలా ప్రవక్త, దేవుడి మాట వినలా. మరొకరు సొదొమ గొమొర్రా పట్టణం, పాపాన్ని బట్టి గాయం అవుతూ వచ్చింది. మరొకరు పిల్లలు దైవజనులు దూషించడం ద్వారా. ఇంకా సెనహెరీబు, ఎందుకు? కలవరం తీసుకురావడం ద్వారా. నెబుకద్నెజరు కలహం పెట్టాడు, సెనహెరీబు ఏమో కలవరం తీసుకొచ్చాడు. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? గాయం అవుతూ వచ్చింది. మరొక వ్యక్తి అషూరు రాజు, ఆయన సెనహెరీబు కూడా. అషూరు రాజు ఏం జరుగుతూ వచ్చింది? అషూరు వధింత వచ్చింది. ఎందుకు? గాయం పెట్టాడు, మరణం తెచ్చాడు దేవుడు. ఎందుకు? దేవుని తిరస్కరించాడు, దేవుని కాదన్నాడు. దేవుడు ఎవడు అన్న స్థితిలో జీవించాడు. సరి చేసుకోవాలి. దేవుడు ఎవడు అనే స్థితిలో ఎవరు జీవిస్తారంటే వాక్య ప్రకారం సరి చేసుకుని జీవించిన వారు. వాక్య ప్రకారం సరి చేసుకుని వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం జీవించేవారు దేవుడు నాతో మాట్లాడాడు అలాంటి అనుభవం ఉంటారు. అలా కాకుండా వాక్యం విన్నా జీవితం సరి చేసుకోకుండా సంవత్సరాలు గడుతున్న అదే జీవితాన్ని కొనసాగించేవారు బయటికి అనవసరంలా మన జీవితమే, మనం జీవించే జీవితం దేవుడు ఎవడో అనే స్థితిలోకి వచ్చింది. అలాంటి అనుభవం ఉంటే దేవుని ద్వారా గాయం అవుతాం. అలా గాయం మనకు అవ్వకూడదు, ఎల్షద్దై మందిరానికి అవ్వకూడదంటే మనం సరి చేసుకోవాలి. అది సరి చేసుకున్నారండి. ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడివైన దేవా వందనాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. గాయం చేయవారు మీరే, కట్టువారు మీరే. ఆ గాయాన్ని తిరిగి కట్టేది కూడా మీరే. ప్రభా మాలో గాయాలైనాయి, వాటిని తిరిగి కట్టండి. కోలుకోలేని గాయం అవుతూ వచ్చింది, తిరిగి ఉండలేనటువంటి గాయం అవుతూ వచ్చింది, తిరిగి సమకూర్చుకోలేనంత గాయం అవుతూ వచ్చింది. ప్రభా మీరే మాకు గాయం చేస్తే మేము తట్టుకోలేం. అది మా పాపాలను బట్టో, మా తిరుగుబాటు స్వభావాన్ని బట్టో, మీ మాటలు వినకపోవటాన్ని బట్టో, దైవజనులు అన్నదాన్ని బట్టో, ఇంకా మాలో ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని బట్టి ప్రభా మాకు గాయాలైనాయి. ఆ గాయాలు మేము మరలా తిరిగి కట్టుకోలేకపోతున్నాం. మందిరానికి కూడా గాయమైంది, ఎల్షద్దైకి కూడా కలహాన్ని బట్టి గాయమైంది, తిరిగి కట్టుకోలేకపోతున్నాం మేము. ఆ గాయం మా ద్వారానే అవుతూ వచ్చింది. ఆ గాయానికి కారణం మేమే, ఆ గాయం అవటానికి కారకులు మేమే. ఈ రోజుకి ఎల్షద్దై మరలా తిరిగి కట్టబడలేదంటే గాయం మా ద్వారానే అయింది. కలహం, అది కలహమే. మాలో ఉన్న కలహాన్ని బట్టి, మా జీవితాల్లో ఉన్న కలహాన్ని బట్టి, విశ్వాసులు దేవుని బిడ్డలమైన మాలో ఉన్న కలహాన్ని బట్టి ఎల్షద్దై గాయమైంది. ప్రభా ఇంకా స్వస్థతను అందతల్లా, ఇంకా కట్టబట్టలేదు. ఎల్షద్దై మరలా తిరిగి కట్టబడాలంటే, తిరిగి మరలా స్వస్థతను అందాలంటే మాకైన గాయాలు పూడ్చుకోవాలి. అవి పూడ్చుకోవాలంటే మీ దగ్గరికి రావాలి, జీవితం మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రభా నన్ను బట్టి గాయమైంది, నన్ను బట్టే కలహం వచ్చింది, నన్ను బట్టి కలవరం వచ్చింది, నన్ను బట్టి మందిరం ప్రభా ఎల్షద్దై గాయమవుతూ వచ్చింది. గాయాలు అవటానికి కారణం నేను నా ఇంటి వారు చేసిన పాపాలే, హేళనగా చేసినవే, అవమానకరమైనవే, కలహంతో కూడినవే. దేవా ఇవన్నీ నాలో ఉండి కలవరం తీసుకొచ్చినాయి, వీటిని తొలగించు. ఇవన్నీ నేను సరి చేసుకుంటే ఎల్షద్దై కట్టబడిద్ది. ఆ కట్టబడే అనుభవంలోకి నన్ను తీసుకురా. నేను, నా కుటుంబం వీటికి కారణమై ఉన్నామని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించి ఎల్షద్దైకి అయిన గాయమును
మరలా స్వస్థత కట్టుమని ప్రభా నేను అడుగుతున్నానని ఎవరైనా అడుగుతుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరట అడిగితే మీ కుడి హస్తం తలగానే పెగతించి మీకోసం ప్రార్థన చేస్తాను. సహోదరులారా, మీ ద్వారా ఎల్షద్దాయికి జరిగిన నష్టాన్ని దేవుడు క్షమించును గాక. సహోదరులారా, యేసు ప్రభు మీ ద్వారా జరిగినటువంటి ఎల్షద్దాయి జరిగిన నష్టాన్ని ప్రభు క్షమించును గాక. సహోదరులారా, యేసు ప్రభు వారు మిమ్మల్ని కూడా క్షమించిన ద్వారా మీ ద్వారా మందిరానికి లేదా సంఘానికి దేవుని యొక్క సన్నిధికి ఇప్పుడు నివసిస్తున్న ఈ మందిరానికి ఏదైతే నష్టం కలిగిందో దాన్ని దేవుడు క్షమించును గాక. సోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించును గాక. సోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించును గాక. దేవుని సన్నిధికి దేవుని మందిరానికి ఏదైతే కలవరంతో కానీ కలహంతో కూడింది కానీ నష్టం తెచ్చేది మన జీవితంలో ఒప్పుకోవడం దేవుడు నేను క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ధైర్యంగా సోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి దేవుని మందిరానికి వచ్చిన కలహాన్ని దేవుడు తీసివేను గాక. సోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి నీ ద్వారా వచ్చిన కలహాన్ని ప్రభు తొలగించును గాక. ఎల్షద్దాయి మరలా నీ ద్వారా కట్టబడును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇది మనం ఒప్పుకోవడం ద్వారా యథార్థంగా ఎల్షద్దాయి మరలా కట్టబడుతున్న అనుభవం వస్తుంది. ఒప్పుకోవడం ప్రాముఖ్యత. ఇదిగో నా ద్వారా మందిరానికి ప్రాబ్లం జరుగుతుంది, ఇప్పటికి నా ద్వారా మందిరానికి నష్టం జరుగుతుంది, నన్ను క్షమించు ప్రభు అని అడిగితే మీ కుడి హస్తం ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తా. ఇంకెవరైనా ఉన్నారా? సోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? దాచిపెట్టుకోవద్దు. మన ద్వారా ఏం జరుగుతుందో మనకు తెలుసు, దేవునికి ఎంత నష్టం వస్తుందో మనకు తెలుసు. అది నువ్వైనా నేనైనా మనం అందరం సరి చేసుకోవాలి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ప్రభా నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు, నేను ఇటువంటి అనుభవం ఉండా, ఎల్షద్దాయికి అయినా గాయం కట్టాలంటే నేను సరి చేసుకోవాలి. పక్కన వాళ్ళ గురించి వద్దు, నన్ను నేను సరి చేసుకోవాలి. ఈరోజు నేను సరి చేసుకుంటున్నా. ప్రభా నన్ను క్షమించి ఎల్షద్దాయికి గాయం అవటానికి నేనే కారణము, ఎల్షద్దాయి గాయం కట్టకపోవటానికి నేనే కారణము, ఎల్షద్దాయి స్వస్థతను అందకపోవటానికి నేనే కారణం, నన్ను క్షమించు. నేను ఒప్పుకున్నా. ఇంకా ఒప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉండారా? ఇంకా ఒప్పుకోవాల్సిన వారు? ఒక సంఘానికి సేవకుడైన నేనే నా బలహీనతలు ఒప్పుకుంటున్నా. ఇంకా మీరు ఎంత? మీరు కూడా ఒప్పుకోవచ్చు. ఇంకెవరైనా ఉన్నారా? ఈరోజు నిజమైన పశ్చాత్తాపంతో మన జీవితాన్ని ఒప్పుకుంటే ఎల్షద్దాయి కట్టబడింది. చేసిన తప్పు ఒప్పుకోకపోతే ఎన్నటికైనా మనం ఇలాగ ఉండాలి. గాయంతో స్వస్థతను అందుకోకుండా నేను ఇలాగా ఉండాలిక. ఇంకెంతకాలం మనం స్వస్థత లేకుండా ఉందాం? ఇంకెంతకాలం మనం ఇలా తిరుగుతూ వద్దాం? పేరుకేమో ఎల్షద్దాయి, లోపల గాయమై ఉంది. ఇంకెంతకాలం నీ గాయంతో ఉందాం? ఇంకెంతకాలం నీ గాయాన్ని పూడ్చుకోకుండా ఉందాం? ఈరోజు ప్రభు అన్నాడు, గాయం కట్టివాడు నేనే, స్వస్థపరిచేవాడు నేనే. అయిన గాయాన్ని కట్టాలంటే మారుమనసు పొందాలి. అయిన గాయాన్ని కట్టాలంటే పశ్చాత్తాపడాలి. అయిన గాయాన్ని కట్టుకోవాలంటే మరలా తిరిగి పాప క్షమాపణ ఉండాలి. యోబల అయిన గాయం విషయమే పశ్చాత్తాపడ్డాడు. దుమ్ము వంటి వాడు, ధూళి వంటి వాడిని ఒప్పుకున్నాడు. తిరిగి తన దేహం మరలా రాబడుతూ వచ్చింది. ఎలా ఉండాలి? చిన్నపిల్లల వల్లే రాబడుతూ వచ్చింది. తిరిగి కట్టబడింది. తిరిగి స్వస్థత వచ్చింది. అదే స్వస్థత, అదే కట్టుదల, అదే కట్టుట దేవుని ధర్మంలో జరగాలంటే మనం మందిరాన్ని చేసినగా తప్పును ఒప్పుకోవాలి. ఎప్పుడో జరగవచ్చు, ఇప్పుడు జరగవచ్చు. ఎప్పుడు జరిగినా చేసిన తప్పు ఒప్పుకోవాలి. ఇంకెవరైనా ఉన్నారా? ఒప్పుకుంటే మనకి మందిరం ఉండిద్ది, ఒప్పుకోకపోతే సరి చేసుకోకపోతే ఎన్నటికి గాయమే. సేవకులు మారుతారు, కొత్తవారు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు, కానీ మందిరం ఉండదే. కావాలి అని అనుకుంటే ప్రభా నాలో తప్పు ఉంది, సరి చేయమని అడుగుదాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా వందనాలు. ఈరోజు బల్ల దగ్గరికి వచ్చి నీవు ఎల్షద్దాయికి చేసిన గాయమును కట్టు ప్రభా. ఆ గాయం అవటానికి నేను, నా బిడ్డలు, నా కుటుంబం తప్పు చేసాము, నేను నా ఇంటి వారిని తప్పు చేసామని ఎవరైతే చేయెత్తి తమ బలహీనతలు ఒప్పుకున్నారో ధైర్యంగా చేయెత్తి మాకు ఎల్షద్దాయి మందిరం కావాలి, అది కట్టబడాలి, నాలో బలహీనతలుండి అది సరిచేయబడాలని ఎవరైతే తమ హృదయం తెరిచి మీ సన్నిధిలో మనోదుఃఖముతో వేదనతో మీ సన్నిధిలో మొరపెడుతూ వచ్చారు ప్రభా, సరి చేసుకున్నారు. దయచేసి 10 మంది నీతిమంతులు ఉన్న ఎలా పట్టణాన్ని కాపాడవా? ఎల్షద్దాయిలో ఎంతమంది సరి చేసుకుని ఉండగా ఎంతమంది ప్రజలను బట్టి ప్రభా నువ్వు ఎల్షద్దాయి మందిరాన్ని కట్టించు. నా తండ్రి, నేను, నా పితరులు, నా ఇంటి వారు, నా తండ్రి ఇంటి వారిని తప్పు చేశాం. అందుని బట్టి ఎల్షద్దాయి గాయం అవుతూ వచ్చింది. అది ఎట్లా గాయమైనా అయ్యితమైతే మేమే కారణం. దేవా మమ్మల్ని క్షమించండి. అయ్యన గాయాన్ని తిరిగి కట్టండి. అయ్యన గాయమును మరలా తిరిగి కట్టి తిరిగి స్వస్థతనిచ్చి మందిరాన్ని కట్టండి ప్రభా. తీర్మానం చేసుకున్న ఈ విశ్వాసులను బట్టైనా, చేయెత్తి సిగ్గుపడకుండా తీర్మానం చేసుకున్న వారిని బట్టైనా ఆ ఎల్షద్దాయి మందిరాన్ని కట్టండి. దేవా మీరు నిర్మాణం చేయండి. ఇంకా మనసులో తీర్మానం చేసుకుంటూ చేయెత్తడానికి సిగ్గుపడిన వారిని కూడా
వారి తీర్మానాలు కూడా మీరు ఏకీభవించి అంగీకరించి, దేవా దయచేసి మా తప్పులు క్షమించి, మీరు గాయం చేసి 6 సంవత్సరాలు అయింది, స్వస్థత లేదు మాకు, ఇప్పుడైనా మాకు స్వస్థత దయచేయండి. మీరందరూ చక్కగా మంచిగా ఇల్లు కట్టుకుని సారంభి గృహాల్లో ఉంటున్నారన్నావు. నాకు మందిరం ఏదని ప్రశ్నిస్తున్నావు. నా మందిరం ఎక్కడికి పోయింది, ఎందుకు లేదు? మీకైతే అన్నీ బాగుంటాయి, నాకేమై నా మందిరం ఏంది ఎట్లా చేశారని ప్రశ్నిస్తున్నావు. నిజమే, మేమందరం మా సొంత కార్యాలకే ప్రయాసపడతాం, కానీ నీ మందిరం విషయంలో వెనకడుగులు ఉండాం. ఎవరో చేస్తారు, ఎవరో ఉండారు అనుకుంటున్నాం. నిజమే ప్రభువా, గాయం చేసిన వారు మేమే, గాయం అవటానికి కారణం మేమే గాయం చేసి మరలా మేమే మందిరం అడుగుతున్నాం. అదే మాలో ఉన్న తప్పు. చేసిన గాయానికి, గాయం అవటానికి, గాయపరచబడటానికి కారణం మేము సరి చేసుకోవాలి. అది సరి చేసుకుని అడిగితే క్షమాపణ. అటు రీతిలో సరి చేసుకుని అడిగిన వారందరి యొక్క బలహీనతలు క్షమించి, దేవా మా అందరి బలహీనతలు క్షమించండి. మేము ఏదైతే తప్పు చేస్తూ వచ్చామో ఆ తప్పు విషయమే నీ దగ్గర ఒప్పుకుంటూ వచ్చాం. నా తండ్రి, ఒప్పుకున్నది ఏదియో నిష్ఫలం కానేరదు, ప్రతిదానికి క్షమాపణ ఉంది. దేవా ఈరోజు ఎవరైతే మీ సన్నిధిలో ఒప్పుకుంటూ తీర్మానం చేస్తూ వచ్చారో, చేయెత్తి సిగ్గుపడకుండా తీర్మానం చేస్తూ వచ్చారో, అందరి బలహీనతలు మీరు క్షమించండి. తమ బలహీనతలు మీరు క్షమించి మీ రాజ్యం కొరకు వారిని సిద్ధపరచండి. వారికి ఉన్న ఆశ, మాకు మందిరం కావాలి, ఎల్షద్దై గాయం అవ్వద్దు, గాయం పూడ్చి నూతనమైన దేహం కావాలి, నూతనమైన మందిరం కావాలని ఇష్టపడ్డారు. ఆ గాయమును పూడ్చి మాకు నూతనమైన మందిరాన్ని ఎల్షద్దైకి మీరు అనుమతించండి. అందుకే మీరు వాగ్దానం ఇచ్చారు, మరలా మీరు గాయం చేస్తే తట్టుకోలేము. మేము అయిన గాయాన్ని పూడ్చుకోవడానికి సాధ్యమైన ధర మా బలహీనతను మేము తెలియని చేసిన అన్నీ కూడా ఒప్పుకుంటుండగా మమ్మల్ని క్షమించమని. ప్రభా, నా మటుకు నేను ఒప్పుకుంటున్నాను, నా కుటుంబం, నా ఇంటివారు, నా పిల్లలు మేము చేసిన పాపాన్ని బట్టి ఎల్షద్దై కట్టబడతలేదు. ఇప్పటికే మేము చేసిన పాపాలను బట్టి ఎల్షద్దై కట్టబడతల్లా. అవి తెలుసో తెలియకో, పాపమని ఎరగకో మేము చేసిన పాపాలను బట్టి ఎల్షద్దై కట్టబడతల్లా. నన్ను, నా జీవిత భాగస్వామి, నాకు ఇచ్చిన 3 కుమార్తెలను కూడా మీరు క్షమించండి. నా తండ్రిని కూడా క్షమించండి, మా తమ్ముడిని కూడా క్షమించండి. మేము చేసిన పాపాలను బట్టి ఎల్షద్దై కట్టబడతలేదు ప్రభా. దయచేసి నా కుమార్తెని, నన్ను, నాకు ఇచ్చిన జీవిత భాగస్వామి, నా తల్లిదండ్రులు కూడా, నా తండ్రిని, తమ్ముడిని కూడా క్షమించండి. కేవలం మా వల్లే ఎల్షద్దై కట్టబట్టలేదని ఒప్పుకుంటున్నా ప్రభా. అది నేను వచ్చినకు ముందు, నాకు రాకముందు జరిగిందా, వచ్చిన తర్వాత జరిగిందా కాదు, ఇప్పుడైతే నన్ను బట్టే కట్టబడతలేదని ఒప్పుకుంటున్నా. నన్ను క్షమించండి దేవా. మీరు క్షమించిన దేవుడి, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఇప్పటి నుండి మీ కార్యం చేయండి. ఇప్పటి నుండి మా ద్వారా ఎల్షద్దైకి అయిన గాయాలు మీరు క్షమించి కట్టండి. కట్టారని నమ్ముతున్నాం, విశ్వాసంగా నమ్ముతున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామం పేరట కట్టండి. కట్టారు, ప్రభునామం ఏది అడిగినా కడతారు, స్వస్థతనిస్తారు. ఇప్పటి నుండి ప్రభా ఎల్షద్దై కార్యం మీరు చేయమని మీ చేతులు పెడుతూ, మీ హస్తగతము చేసుకుంటూ, ఇక నుండి మా జీవితాలు ఎల్షద్దైకి గాయం చేసే విధానంలో ఉండకోకుండా గాయాన్ని పూడ్చుకునే విధానంలో మేము ఉండేలాగా సిద్ధపరచమని మా ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం మౌనంగా ఉందాం. ఇంకా ప్రభు మనలో బలహీనతలు ఏమైనా చూపిస్తుంటే, సరి చేసుకోవాల్సిన ఏమైనా చూపిస్తుంటే ప్రభు దగ్గర సరి చేసుకుని మన ఇంటి వారం ఎల్షద్దై మందిరం కట్టబడే అనుభవంలోకి మనం వద్దాం. ఈరోజు మన జీవితాల్లో ఒక సరి చేసుకోవడం ద్వారా ఒక నూతనమైన అనుభవంలోకి మనం వచ్చినట్లు మన జీవితాలు సరి చేసుకుందాం. అలా సరి చేసుకుని ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో పాల్గొన్నట్లు గాయము స్వస్థత నొందే విధానంలో, గాయము కట్టే విధానంలో మనం సరి చేసుకున్నట్లు ప్రభు మన సాయం చేయను గాక. ఆమేన్.